ప్రకారం ఏంటంటే అక్కడికి వచ్చిన ఓనర్ ఆడి కార్ మీద వచ్చి దోశలు వేస్తాడంట. తెల్లారి 3 గంటలు 4 గంటలకి యూత్ అంతా హ్యాంగ్ అవుట్ అయ్యి హైదరాబాద్ అంతా వచ్చినప్పుడు అక్కడ దోశలు వేస్తూ ఉంటాడంట. సో అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో, ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన దృష్టికి వచ్చింది ఇది. ఏంటి ఇక్కడ రామ్కి బండి ఉంది, దీనివల్ల మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభించిపోతుంది, ఇదవుతుంది అని చెప్పేసి. దానికి ఆయన ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఇలా కాదని చెప్పి ఆయనకంటే ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చాడు. ఒక సపరేట్ ప్లేస్ స్థలం ఇచ్చి, బాబు నువ్వు ఇక్కడ వ్యాపారం చేసుకో, నీకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక ఇన్నోవేట్ డిసిషన్ తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు జీవీఎంసీలు కూడా ఏం చేస్తున్నారు, 5 రోజుల క్రితం ముందు నువ్వు నోటీస్ ఇచ్చేసి నువ్వు వెంటనే ఖాళీ చేసి బళ్ళు ఎత్తే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకంటే నువ్వు ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలి. చూపించిన తర్వాతే కదా వాళ్ళ పని వెళ్తారు. పాపం వాళ్ళు చేసేది ఏం తప్పో ఏంటో అన్ఆథరైజ్డ్ గా చేశారో చెందారో పక్కన పెట్టేస్తే దాని బిజినెస్ మీద బేస్ చేసుకునే పాపం వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు కూడా దాంతోనే మెయింటెనెన్స్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక డెసిషన్ ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొని చేయడం అనేది నా వరకు అయితే అసలు కాదు. మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నామంటే దానికి అన్ని విధాలుగా మనం ఆలోచించాలి. అన్ని విధాలుగా ఆలోచించి చేస్తేనే అది కొద్దిగా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు గవర్నమెంట్ గానీ అంటే జీవీఎంసీ గానీ అంటే ప్రాపర్ గా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమైనా అవగాహన ఉందా మీకు? ఇప్పుడు ఒకరిద్దరి కంటే ఏదైనా వాళ్ళు ఆల్టర్నేట్ సోర్స్ చూపించచ్చు, కానీ మొత్తం ఇప్పుడు వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తే గాజువాక్ వరకు తీస్తారు, అటు పక్క భీమిల వరకు తీస్తారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు తీసేలా మొత్తం చూసుకుంటే నాకు తెలుసు కనీసం ఒక 1000 మందినే ఉంటారు. ఈ 1000 మందిని కూడా ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు చెప్పండి, అది చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇంకోటి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. అది చెప్పాలంటే కానీ ఆ ఇంప్లిమెంట్ కానీ చేశారు అంటే అది నిజంగా బెస్ట్ థింగ్ అవుతుంది. ఏంట్రా ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఇలా చిరు వ్యాపారాలు చేస్తున్నారో బయట వీళ్ళందరికీ కూడా సపరేట్ గా ఒక షాపులు కట్టిస్తారంట. గవర్నమెంట్ షాపులు కట్టిస్తారంట. ఇది ఆల్రెడీ 2019లో అప్పుడున్న ప్రభుత్వం అంటే ఇంకా అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకముందు టీడీపీ పార్టీ ఉండేది కాబట్టి ఆ టీడీపీ పార్టీ ఆ టైంలో ఆ హయాంలో మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, ఇప్పుడు కూడా ఆయన మున్సిపల్ మినిస్టర్, ఆ టైంలో కూడా ఆయన మున్సిపల్ మినిస్టర్. సో 2019 ఆ టైంలో నెల్లూరులో ఇలా చిరు వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ కూడా అక్కడ బిల్డింగ్ మీద అదే షాపులు అన్ని కట్టించి వాళ్ళకంటూ సపరేట్ గా షాపులు అలౌట్ చేశారంట నెల్లూరులో. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ మన స్మార్ట్ సిటీ వైజాగ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి న్యూస్ ఉంది. సో నిజంగా అది కానీ ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి ఇంక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళకంటూ సొంతంగా షాప్ ఉన్నదని ఫీలింగ్ ఉంటుంది, గర్వంగా కూడా ఉంటుంది. సో అది చూడాలి మరి ఎంతవరకు మంచిదైతే అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. సో అది థ్యాంక్ యూ బ్రో, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అలాగే గవర్నమెంట్ నుంచి జీవీఎంసీ నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అలాగే ప్రజలకు కూడా మంచి అవ్వాలని కోరుతున్నాము ఈ వీడియో వల్ల. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.